ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రైమ్ రేటు తగ్గుతుంది అని చాలామంది మాట్లాడారు, కానీ క్రైమ్ రేటు తగ్గినట్టుగా కనిపించట్లేదు అనేది చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనా ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి అమానుష ఘటన చాలా బాధాకరమైన విషయం. ఒక 10 సంవత్సరాల పాపని రేప్ అటెంప్ట్ చేసి తను ఎక్కడ బయట పెడుతుందో ఎవరితో చెప్తుందన్న భయంతో మహమ్మద్ గౌష్ అనే ఒక దుర్మార్గుడు 5 ఫ్లోర్స్ నుంచి కిందకి తోసేసి ఆమె బయట చంపే ప్రయత్నం చేశాడు. లక్కీగా తను కాళ్ళు చేతులు నడుము విరిగిపోయి ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆ పాప పరిస్థితి చాలా కండిషన్ సిచ్యువేషన్ చాలా బాగోలేదు. అందరూ కూడా దిగ్భ్రాంతి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద ఇప్పుడున్నటువంటి చాలామంది సుకాల్డ్, వాళ్ళ పేర్లు అనవసరంగానే ఎవరో మాట్లాడలేదని కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అనవసర విషయాల మీద అనర్గళంగా డిబేట్లు పెట్టి అనర్గళంగా దాని గురించి మాట్లాడే సుకాల్డ్ వ్యక్తులంతా కూడా ఈరోజు ఖామోష్ అయిపోయారంటూ కూడా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో కనపడతా ఉన్నాయి. మరి నిజంగా దీనికి సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మన ప్రియా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఇష్యూ మీద ఆవిడ కూడా చాలా అంటే తన గణాన్ని లేవనెత్తారు. ఇది చాలా ఘోరమైనటువంటి దుశ్చర్య. సో మరి అటువంటి దుర్మార్గుడికి, అతను బీఆర్ఎస్ నాయకుడని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఎటువంటి దుర్మార్గుడు మరి ఎటువంటి శిక్షలు వేయాలి? ఇలాంటి చర్యలు తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా పునరావృతం అవుతున్నా కూడా ఎక్కడా కూడా మార్పు అయితే రావటం లేదు. సో ప్రియా చౌదరి గారిని అడుగుదాం, మరి ఈ ఇష్యూ మీద ఏం మాట్లాడతారు ఆవిడని అడిగి ఆమె అభిప్రాయం తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం అంటే తలదించుకోవాల్సిన అంశమే. ఒక మహిళగా దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే దీని మీద నేను చూశాను, మీ వీడియోలు కూడా మీరు మీడియాలో మాట్లాడారు, నాకు బాధ అనిపించింది. సో అందుకని మేము మీ అభిప్రాయం తెలుసుకుందాను, మళ్ళీ మీ పర్మిషన్ తీసుకున్నాను. ఏంటి మేడం అంటే మరి ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటే ఎవరు కూడా ఏం మాట్లాడుతూ దీన్ని పెద్దగా ఎవరో దాని గురించి చర్చించే పరిస్థితి? అయ్యో మాట్లాడారండి. ఎందుకంటే ఏం మాట్లాడారో కూడా మాట్లాడుకోవాలి కదా మనము. ఏం మాట్లాడారు అని అంటే తూతూ మంత్రం అంటారు కదా, అట్లా చేసిండ్రు అనమాట. అంటే ఏంటి, ఒక వార్తని కవర్ చేశారు, మాట్లాడలేదు సార్. అంటే మాట్లాడడం వేరుంటది, వాళ్ళ భాషలో మాట్లాడడం అంటే గంటకు ఒక బులెటిన్ వస్తుంది, గంటకు ఒక విశ్లేషణ వస్తుంది, అక్షరానికి విశ్లేషణ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అందరూ మాట్లాడారు, కానీ మరి బాధితురాలి కుటుంబం దగ్గరికి వెళ్ళి బాధితురాలితో ఎందుకు మాట్లాడలేదు అది మేము ప్రశ్నిస్తున్నాం. మరి అవతల మీరన్నట్టుగా కొంతకాలం కిందట జరిగినటువంటి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ని రుద్ది అసలు సీరియల్, తెలుగు ఛానల్స్ సీరియల్ ఎందుకు పనికిరావు? అన్ని స్టోరీలు, అన్ని కథలు, అన్ని కథనాలు అన్ని వడ్డించి వాంతికి వచ్చేదాకా వడ్డించారు, పీకలాగా మెక్కించి వాంతికి వచ్చేటట్టు చేశారు. చివరికి జనాలు వాంతి చేసిన తర్వాత అది ఆపిర్రు, అదైపోయింది. మరి ఇప్పుడు మాట్లాడితే అక్కడ విశ్లేషణలో ఈ సోకాల్డ్ విశ్లేషణ కారులందరూ కూడా ఏ కారు కూతలు కూసిండ్రు, మేము బాధితురాలతో మాట్లాడాం, బాధితురాలు తల్లితో మాట్లాడాం, బాధితురాలు ఇంకేదో మాట్లాడాము, మాకు అన్నీ తెలుసు, మా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి అని ఊదర కొట్టిన వాళ్ళు మరి ఈ రోజు ఈ పేదింటి పిల్ల దగ్గరికి ఎందుకు పోలేదు అని అడుగుతున్నా. వీళ్ళెందుకు పోలేదు? అండర్లైన్ దిస్ పాయింట్. మా జర్నలిస్టులు వెళ్ళారు, మా రిపోర్టర్లు వెళ్ళారు అని అంటే ఓ మీ స్థాయి కాదా? అంటే పేదంటి పిల్ల కాబట్టి, హిందూ ఆడపిల్ల కాబట్టి, ఆ పిల్ల వల్ల మీకే విధమైనటువంటి లాభాలు వనరులు చేకూరవు కాబట్టి మీ రిపోర్టర్లు పంపించి మామా అని చేతులు దులుపుకున్నారు. అది కూడా ఎందుకు దులుపుకున్నారండి? ఎక్కడ ఇష్యూ వస్తుందో వాళ్ళకి తెలుసు. ఇవాళ మనం ఊసి పడేసినప్పుడు ఊడ్చినాడు పొరకట్టు కొడతాడు అనేటటువంటిది ఖచ్చితంగా తెలిసి రిపోర్టర్లని పంపించి అలా ఈ పెద్ద మనుషులు అలా చదివేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ గవర్నమెంట్ కి అంటగట్టేటటువంటి ప్రయత్నాలు, మళ్ళీ కొత్త కథనాలు వండడం మొదలు పెట్టారు. అవి మాడి మసిబొగ్గైని జనాలు ముఖం మీద ఊస్తున్నారు. ఇది జరుగుతున్న అంశం.